మన వీరబాబు వెంటనే తండ్రి అవ్వాలనుకుంటున్నాడంట. అవునా? అయితే నా దగ్గర రమ్మను. అలా అంటే చిట్కాలు ఉంటాయిగా, టిప్స్ చెప్తా. అలాంటివన్నీ అవసరం లేదు. వాడు ఆల్రెడీ ఒక స్వామీజీ దగ్గర కూడా వెళ్ళాడంట. రిజల్ట్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు అండ్ గోల గ్రీష్మ. మిమ్మల్ని చేసుకుంటున్నందుకు చాలా అదృష్టంగా ఉందండి. ఎందుకంటారేంటండి? 20 సంవత్సరాలు మీరు ఏ అమ్మాయిని చూడకుండా పెరిగారు కదా, అందుకనే నేను ఎంత అదృష్టవంతురాలండి. ఓహో అదా, నేను పుట్టగానే అమ్మాయిని చూస్తే చచ్చిపోతానని పుంపుహార్ బాబా చెప్పాడంట. అందుకే అసలు ఆడోళ్ళే లేని గోవా ఐలాండ్ లో పెంచారు నన్ను చిన్నప్పటి నుంచి. ఏమండి, అంటే మొట్టమొదటిసారి అమ్మాయిని చూడడం అంటే నన్ను కదా? ఏమండి, నాకు మీలాంటి పండంటి బిడ్డ కావాలండి. అయితే కష్టం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఎక్కడికండి? నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా మా పుంపుహార్ బాబాని కనుక్కొని వెళ్తాను. ఓహో, ఒక్క నిమిషం, నువ్వు లోపలికి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉంటే ఇబ్బంది కానీ నాకు. పుంపుహార్ బాబా, పుంపుహార్ బాబా, బాబా, పుంపుహార్ పుంపుహార్ పుంపుహార్. ఎత్తాణం బెత్తాణం చెత్తాణం, ఆచారం గోచారం పోచారం నాచారం సమాచారం. అబ్బా, చిలకలూరిపేట చెంబులో వస్తూ పోతూ ఉండు, నేనెత్తిన నా తుండు. అలాగే బాబా. ఏం కావాలి నాయనా? బాబా, నాకు కొత్తగా పెళ్ళయింది బాబా. శుభం శుభం. ఈ రోజు నా ఫస్ట్ నైట్ బాబా. ఎలుపు చేయమంటావా? బాబా, ఏం కావాలని అడుగుతున్నాను నాయన. మరి నాకు తెల్లారేసరికి పండంటి మగబిడ్డ కావాలి బాబా. తెల్లారేసరికి పండంటి మగబిడ్డ. ఈడెవడు తింగరోడు లాగున్నాడు, బాగా కుమ్మేయచ్చు. నాయన, ఇదిగో తాయెత్తు. ఈ యంత్రాన్ని తిండి కింద పెట్టుకొని పడుకో. తెల్లారేసరికి పండంటి బిడ్డ పుడతాడు. బాబా, ఇంతకి ఇది పనిచేసిద్దా? పనిచేసిద్దంటావా? ఇంతకు ముందు 20-30 మంది పెళ్లి కాని అమ్మాయిలకి ఇచ్చా, దెబ్బకి తల్లులయ్యారు. అయితే నేను కూడా వెంటనే తండ్రిని అయిపోతా. వెళ్ళిపో, రెచ్చిపో. థ్యాంక్ యూ సో మచ్ బాబా. కాళ్ళకి దండం పెట్టుకో, కొత్త 2000 రూపాయల నోటు అక్కడ పెట్టుకో. అట్లాగే బాబా. బాబా, కలిసి ప్రాబ్లం ఉంది, రేపిస్తా లేపో. సరే నాయన, ఒక్కసారి కళ్ళు మూసుకొని పుంపుహార్ అనుకో నాయన. పుంపుహార్. ఈషు డార్లింగ్, వచ్చేసారా? వచ్చేసేయండి డార్లింగ్. రెడీ అయిపోయారా? రెడీ డార్లింగ్. తెల్లారి పాటికి నీకు పండంటి మగబిడ్డ కన్ఫర్మ్. కూర్చో. పడుకో. ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? తల కింద తాయెత్తు పెట్టుకుని పడుకుంటే తెల్లారి పాటికి మగబిడ్డ పడతాడు. తల కింద తాయెత్తు పెట్టుకుంటే మగబిడ్డ ఏంటో. పుంపుహా బాబా. అప్పుడే తెల్లారిందా? ఈషు, రేష్మా, ఏంటండి? పిల్లడు పుట్టాడా? పిల్లోడు ఎలా పుడతాడండి? అదేంటి, తాయెత్తు బాగానే పెట్టుకున్నానే, పిల్లడు పుట్టాలే. తాయెత్తు పెట్టుకుంటే పిల్లోడు ఎలా పుడతాడండి? భీష్మ, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళు. పుంపుహార్ బాబా. బాబా, ఏమైంది నాయన? మీరు చెప్పినట్టే తల కింద యంత్రం పెట్టుకున్నాను బాబా. పండంటి బిడ్డ పుట్టాడా? పుట్టలేదు బాబా, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఏమైంది నాయన? మరి ఏం చేసావు? రాత్రి తల కింద యంత్రం పెట్టుకున్నానా? పెట్టుకున్నావు. చక్కగా నిద్రపోయాను బాబా. పిల్ల మీద చెయ్యి కూడా ఇవ్వకుండా పిల్లాడట పుట్టాడు నాయన. ఈ మాట మీరు నేను చెప్పలేదు కదా బాబా. ఇప్పుడు చెప్పారు కదా, ఇక చూడండి, రెచ్చిపోతాను. రేపు పొద్దున కన్ఫర్మ్ గా మగబెట్ట గ్యారెంటీ. మీరు వెళ్ళిపోండి ఇంకా. ఓకే. గీషు, ఏమండి వచ్చేసారా? బంగారం మీకోసమే
ఎదురు చూస్తూ ఉన్నాను. సారీ బంగారం, నిన్ను బాగా డిసప్పాయింట్ చేశాను కదా. అవును. ఈ రోజు ఫుల్ గా ప్రిపేర్ అయ్యొచ్చాను. నీ దుంపదగా రేపు పొద్దునికి నీకు పండండి. ఏమండి ఎనర్జీకి పాలు. ఇవన్నీ మళ్ళీ రోజు టైం వేస్ట్. బాబా నన్ను ఒక్కనే చేయమన్నాడు, నువ్వు చేస్తావేంది? చేశానుగా, పడుకో ఇంకా. అయిపోయిందా? పడుకో ఇంకా, చేయమని మాత్రమే చెప్పాడు బాబా. వారిని యాసాలో గ్రీష్మా, గ్రీష్మా, ఏంటండి పిల్లోడేడు గ్రీష్మా? పిల్లోడేంటండి? అదేంటి గ్రీష్మా, తెల్లారేపాటికి పిల్లోడు పుట్టాలి? పుట్టాడు, స్కూల్ కి వెళ్ళాడు, మధ్యాహ్నం కాలేజ్ కి వెళ్ళాడు, సాయంత్రం జాబ్ వచ్చిందని జాబ్ చేయడానికి వెళ్ళాడండి. ఏంటి నా కొడుకు అప్పుడే అంత పెద్దోడయ్యా? అయిపోయాడు అయిపోయాడు, చెయ్యేస్తారు కదా, పుట్టేశాడు, అన్ని వెంటనే జరిగిపోయాడు. ఏంటి చెయ్యేస్తే పిల్లలు పుట్టేస్తారా? పుట్టలేదా? ఏం చేసామని పిల్లలు పుడతారు? బాబా చెప్పిన అన్ని చేశానే. సరే నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. బాబా బాబా ఏమైంది నాయన? నేను అన్ని కరెక్ట్ గా చేసినా గానీ పిల్లడు పుట్టలేదు బాబా. అవునా? ఏమేం చేసావు నాయన? మీరు చెప్పినట్టే రాత్రి యంత్రం తీసుకున్నానా, తల కింద పెట్టుకున్నానా? పెట్టుకున్నావు. మా ఆవిడ మీద చేసానా? చేసావు. ఆయనకి పడుకోమని చెప్పా. తల కింద పెట్టుకొని చేస్తే పిల్లలు పుట్టరు నాయన. అదేంటి స్వామి, మీరేగా చెప్పారు? ఈ చేతిలో నా కమండలం. నీకు ఇలా అర్థం కావట్లేదు గాని పోయి అక్కడ గ్లాసులు ఉన్నాయి, పట్టుకురా. తెస్తాను స్వామి. తెచ్చాను బాబా. గ్లాసులు విడివిడిగా పెట్టు. ఒక గ్లాసులో పాలు పోయి, ఇంకో గ్లాసులో డికాక్షన్ పోయి, ఇంకో గ్లాసులో పోసాను బాబా. వారిని చేతిలో నా కమండలం. ఇంకా నీకు పిల్లలు ఎందుకు పుడతారా? సెపరేట్ గా పోయి రెండింటిని కలిపి ఒక గ్లాసులో పోయి. ఓకే బాబా. ఇది పాలు, ఇది డికాషన్. అది డికాక్షన్. రెండు ఒక దాంట్లో పోసాను బాబా. పోసావు కదా. ఇప్పుడు ఏమైంది? మంచి టీ వచ్చింది బాబా. మీ ఆవిడ పాలు, నువ్వు డికాక్షన్ రెండు కలిపి బాబా నువ్వు నన్ను బాగా చీట్ చేసావు బాబా. నేనేం చేశాను? ఈ మాట ముందు రోజే చెప్పుంటే ఈ పాటికి నా పిల్లడు పుట్టేవాడుగా. అంతేనంటావా? మరి సరే కానీ ఇంకొకసారి పుంపు హారేసుకో. ఈసారి చూడు, ఖచ్చితంగా పిల్లడు పుట్టిస్తా. మంత్రం చదువుకో నాయనా. పుంపుహార్ బాబా. పుంపుహార్. ఏడి వెళ్ళిపోయాడా? బంగారం, గీసు బంగారం. ఏమండి, ఈ రోజు నీకు పిల్లోడు కన్ఫర్మ్. మొన్న నిన్న అలానే అన్నారులేండి. ఇదిగో. ఏంటండి అవి? ఇది నువ్వు, ఇది నేను, ఇద్దరం కలిసాం. ఇది దాగు, తెల్లారి పాటికి 12 బిడ్డ రెడీ అయిపోతాడు. ఏంటేంటి? తాగు చెప్తా. ఇక పడుకో. తెల్లారిలేకి నీకు అద్భుతమైన మగ పిల్లడు పడతాడు. పడుకో. ఒక్క నిమిషం. అదేంటి? పాలు. ఇది డికాషన్. అది టీ. టీ తాగి పడుకుంటే పిల్లలు పుడతారా? ఎవరు చెప్పారా నీకు? ఒక్క నిమిషం ఉండు. పుంపుహార్ బాబా. ఎవడండి ఇతను? ఈయన నా పుంపుహార్ బాబా. ఓహో, ఒక్కసారి మీరు ఇట్రండి. పుంపుహార్. ఇంటి తాయెత్తు తల కింద పెట్టుకుంటే 12 బిడ్డ పుడతాడు. 12 బిడ్డ పుడతాడు. పాలు డికాషన్ కలిపితే సంవత్సరాలకి చింతకాయలు రావడరా? సంవత్సరాలకి చింతకాయలు రాలురా? ఎంతమంది రా ఇలా మోసం చేస్తావు? ఇంకొకసారి గాని ఈ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. నువ్వేంట్రా, వాడేదో చెప్పాడనేసి ఓ చిన్న మంత్రం తీసుకొచ్చేసి తల కింద పెట్టేసుకుంటే పిల్లలు పుట్టేస్తారా? ఎలా పుడతారా? ఇప్పుడు పిల్లలు ఎలా పుడతారో నేను చూపిస్తాను రా.